నేను పుణ్యం చేశాను. ఈ 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఆ పాపం పోయిద్దా? పోదా, పాపం పోదు. మన పాపాల కొరకు లోకరక్షకుడైన యేసు ప్రభు గారు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి రక్తం కార్చాడు. ఆయన రక్తం వల్లనే మన పాపాలకు విమోచన కలిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. మనుషుల యొక్క స్వభావము, మనుషుల యొక్క నీతి ఆ విధంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించి, అక్రమంగా సంపాదించి తీసుకెళ్లి దేవుడి నుండి లేస్తా ఉంటారు. దేవుడి నుండి లేసినంత మాత్రాన పాపం పోయిందా? మొన్న రోజున మేము శుక్రవారం రాత్రికాల సమయంలో ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి మండపేట దాటినాక ఊరు అనమాట అది. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ సహోదరుడు యొక్క నాన్నగారు ఉదయం నుంచి సాయంత్రం